ఓం శాంతి 23/11/25 రివైజ్ డే 31/12/2007 మురళి న్యూ ఇయర్ మురళి స్పెషల్ మురళి. సో బాబా ఈరోజు కొత్త సంవత్సరంలో అఖండమైన మహాదానిగా, అఖండ నిర్విఘ్నంగా, అఖండ యోగిగా ఉంటూ సదా సఫలతామూర్తులుగా అవ్వండి అని చెప్పారు. సో ఈరోజు బాబా డబల్ సభను చూశారు. ఒకరేమో సాకారంలో సన్ముఖంగా కనిపించే పిల్లలు, ఒకరేమో బాబాకి హృదయానికి దగ్గరగా కనిపించే పిల్లలు. బాబాకి ఈరోజు అందరు ఎలా కనిపిస్తున్నారు? ఒక ఆత్మరూపీ దీపంగా, మెరిసే దీపంగా కనిపిస్తున్నారు. ఒకే సంకల్పంతో ఉన్నారు, ఏకరస స్థితిలో ఉన్నారు, పరమాత్మ ప్రేమలో లవలీనమైపోయి ఉన్నారు. ఏకాగ్రత బుద్ధితో బాబాకి స్నేహంతో సమీపంగా వచ్చే పిల్లల్ని చూసి బాబాకి ఎంతో హర్షితం కనిపిస్తుంది. ప్రపంచం వారేమో ఈ ప్రపంచానికి అంటే ఆ ఇయర్కి వీడ్కోలు చెప్తారు. మీరేమో ఎంతో ఉమంగ ఉత్సాహంతో ముందుకు వెళ్తున్నారు. వారేమో ఒక్కరోజు ఉత్సాహాన్ని చేసుకుంటే మీరు ఈ సంగమ సమయంలో ప్రతిరోజు ప్రతి క్షణం ఉత్సాహాన్ని జరుపుకుంటారు. వారేమో ప్రపంచంలో ఆరిపోయిన దీపాలన్నీ ఆర్పేస్తారు, సెలబ్రేషన్స్ చేసుకుంటారు. మీరేమో ప్రతి ఒక్క దీపాన్ని వెలిగించే సెలబ్రేషన్స్ చేస్తున్నారు. ఈ విధంగా చెమక్తా అంటే ఎంతో మెరుస్తున్న దీపాన్ని చూస్తుంటే బాబాకి చాలా సంతోషం వేస్తుంది. వారేమో 12 తర్వాత సెలబ్రేషన్స్ చేసుకుంటారు. మీరేమో పాత సంకల్పాలను, పాత సంస్కారాలకి వీడ్కోలు ఇచ్చే సెలబ్రేషన్స్ చేస్తారు. మరి ఈ న్యూ ఇయర్కి మీరు ఏ నవీనత తీసుకొని వస్తారు అని బాబా అడుగుతున్నారు. సదా ఉమంగ ఉత్సాహాన్ని ప్రాక్టికల్లో మీరు వ్యాపింపచేయండి. విశ్వంలో ఉన్న ఆత్మల్ని పరివర్తన చేయడంలో నిమిత్తంగా అవ్వండి. మీరు విశ్వానికి ఫౌండేషన్, పూర్వజులు, పూజ్యులు కూడా. మీ శ్రేష్ఠ వృత్తి ద్వారా వైబ్రేషన్స్ని వ్యాపింపచేయండి. ప్రకృతికి యజమానిగా అయి ప్రకృతి జీతులుగా అవ్వండి. మొత్తం విశ్వంలో ఉన్న ఆత్మలకి ఒక వైబ్రేషన్స్ వ్యాపింపచేసే సేవ చేయండి. ఏ ఖజానాలైతే మీకు ప్రాప్తించాయో వాటిని మీరు వ్యాపింపచేయండి. ఈరోజు మురళిలో ఉన్న బ్యూటీ ఏంటంటే సంకల్పాల ఖజానా, సమయము ఖజానా, శ్వాస ఖజానా, శక్తుల ఖజానాని ఎలా సఫలం చేసుకోవచ్చో బాబా క్లియర్గా చెప్పారు. సమయం యొక్క సఫలతని చాలా ఇంపార్టెంట్. సమయం సఫలత మనకి ఎంతో ఫలాన్ని ప్రాప్తిస్తుంది. శ్వాస యొక్క సఫలతతో అనారోగ్యానికి దూరంగా ఉంటారు. డాక్టర్స్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. డాక్టర్స్ విశ్వానికే యువరాజులుగా అవుతారు. జ్ఞానం యొక్క ఖజానాతో మీరు ఎంత తెలివైన వారులుగా, ఎంత శక్తివంతులుగా అవుతారంటే మీరు చేయబోయే రాజ్యంలో మీకు మంత్రి యొక్క అవసరమే ఉండదు. శక్తుల ఖజానా ఎలాంటిదంటే ధర్మసత్తా, రాజ్యసత్తా.